హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే అంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఆపరేషన్ మేఫేర్. ఇది డైరెక్ట్ చేసింది సుదీప్తో సర్కార్. ఇతను పాస్ట్లో మంచి సినిమాలతో అయితే కలిసి పనిచేశాడు. చిచోరే, తను వెడ్స్ మను రిటర్న్స్, ఇట్లాంటి సినిమాల్లో అంతా అతను కలిసి పనిచేశాడు. ఈ సినిమా ఎలా ఉంది చూద్దాం. ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చామంటే కంటిన్యూస్గా ఒక సీరియల్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ఆ సీరియల్ కిల్లింగ్స్ వచ్చేసి ఒక సైకోపాత్ చేస్తున్నాడు అని మటుకు పోలీసులకి అర్థమవుద్ది. పోలీసులు ఆ కేసుని టేకప్ చేస్తారు. ఆ కేసులోకి ఇంతకుముందు పనిచేసిన అతను, అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ కేసు చేశారు, మధ్యలో ఎందుకో ఆపేశారు. ఇప్పుడు ఆ కేసు చేసిన మెయిన్ ఆఫీసర్ బయట ఆక్స్ఫోర్డ్లో ఏదో హిస్టరీ ఇవన్నీ వాటి గురించి చెప్తూ బతుకుతున్నాడు. వాడు ట్రైన్ చేసిన అమ్మాయి దాన్ని హెడ్ అవుతుంది. ఆమె అడుగుతుంది నాకు ఆ ఆఫీసర్ కావాలా అనేసి. ఆ ఆఫీసరే జిమ్మీ షేర్గిల్. అది వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో ఫోరెన్సిక్లో ఒకడు చేరుతాడు. ఎవడరా అంటే వాడే మన సైకో కిల్లర్. అది మనకు చూపించేస్తారు. మనం దీంట్లో పెద్ద కనుక్కునేదాన్ని. పోలీసు వాళ్ళు ఆ ఫోరెన్సిక్ కోడ్ పైకి జీరో ఇన్ అయ్యేసి ఎలా పట్టుకున్నారు అన్నది ఈ సినిమా అంతా. ఈ జిమ్మీ షేర్గిల్ అనే అతను నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ సినిమా పేరు గుర్తులేదు, కానీ అర్జున్ రాంపాల్, ప్రీతి జింత వీళ్ళతో వచ్చిన సినిమా. అప్పటి నుంచి నాకు ఎందుకో ఇతని పైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మంచి ఆర్టిస్ట్, కాకపోతే కావాల్సిన గుర్తింపు రాలేదు, కావాల్సిన సినిమాలు పడలేదు అని అనిపించింది. ఈ సినిమాలో జిమ్మీ షేర్గిల్ మటుకు అతను ఉండి అతని క్యారెక్టర్ మటుకు పర్ఫెక్ట్గా చేస్తాడు. అంటే అతను ఒక పాత సైకాలజిస్ట్, ఆమెతో కొద్దిగా అఫేర్ ఉండేది అని మనకు అనిపిస్తుంది కొన్ని సీన్లు. కానీ ఇప్పుడు మళ్ళీ పక్కకు వస్తాడు. అతను ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్డ్ మెయిల్ ఇన్ 40s. ఆ క్యారెక్టర్ అయితే అద్భుతంగా చేశాడు, వైఫ్ ఇది అనేసి. దాని తర్వాత వచ్చేసి మనకి మెయిన్ విలన్ అంకుర్ భాటియా. అతను కూడా చాలా అద్భుతంగా చేశాడని మనం చెప్పొచ్చు. మంచి పర్ఫార్మెన్స్. ఆ సైకోపాత్ యు ఆర్ మోరాన్ అన్నప్పుడల్లా వాడికి మైండ్లో కొద్దిగా తేడాగా వచ్చి వాడు ఆ పక్కకి టిట్టిట్ ఏదో అనుకుంటా చేసే ఇదంతా మటుకు భలే అనిపించింది నాకు. ఓకే, అతను కూడా బాగా చేశాడు. కెమెరా వర్క్ అయితే మనకి లండన్ ఆ చుట్టుపక్కల ఉండేటివన్నీ యూకేలో తీసేది అద్భుతమైన కెమెరా వర్క్ ఉంది. మనకి మంచి ఆ లైటింగ్ సూపర్ అనిపిస్తుంది మనకి. మరి ఇన్ని సూపర్ అనిపిస్తే మ్యూజిక్ కూడా పర్లేదు. ఓకే, తేడా ఏంద్రా అంటే కథలో చాలా తేడా. ఎందుకురా అంటే వాడు సైకోపాత్ కిల్లర్, ఓకే బాగానే ఉంది. కానీ ఆ సైకోపాత్ కిల్లర్ ఎందుకు అలా తయారయ్యాడు అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది మనకి అంత టచీగా కూడా అనిపించదు. మనకి ఏదో ఉంది, ఒక స్టెప్ మాము వీడిని ఏదో హ్యారాస్ చేసింది, వీడు దానికి సైకోపాత్ అయిపోయాడు అంటే మనకి కొద్దిగా నమ్మశక్యంగా లేదు. ఇంకొద్దిగా ట్రామా ఉండాల్సింది, అదైతే మిస్సింగ్ ఉంది దీంట్లో. అంతేకాకుండా డైరెక్షన్ క్యాపబిలిటీస్ చాలా ల్యాక్ అవుతాయి. ఎందుకంటే మనకి ప్రతి సీను కొద్దిగా ఏదో మిస్ అవుతుంది అని మనం ప్రతి షాట్లోనూ ప్రతి సీన్లోనూ మనం ఫీల్ అవుతాము. అంత ఎంగేజింగ్గా అంత ఇదిగా అయితే మనల్ని కూర్చోబెట్టదు. ఎందుకంటే ఇదే నేను నెట్ఫ్లిక్స్లో 2-3 టైమ్స్ ఆపేసాయి. ఏంద్రా ఇది బోర్ దొబ్బుతా ఉన్నాడు అనేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ అయ్యా నేను చూసింది. సో అది మటుకు మనకి చాలా ల్యాకింగ్గా ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈ సినిమా చూడాలా వద్దా? ఇది ఫ్యామిలీతో చూడాలి అంటే పెద్ద మనకి అంత అడల్ట్ కంటెంట్ ఉండదు, కానీ ప్రతి అమ్మాయిని కొద్దిగా వీడు వచ్చి ఆ పైన తీసి వీప్ పైన కొట్టి మార్కులేసి ఇద్దాం అంటాడు. అది కొద్దిగా క్రూయల్ అనిపిస్తే మీరు చూడాల్సిన అవసరం లేదు. సో ఫ్యామిలీతో ఎగేసుకొని ఇది సినిమా చూడాలంటే అంత సీన్ అయితే దీనికి లేదు. ఈ సినిమా ఖచ్చితంగా లేదు. మనకు పిచ్చిలేస్తుంది. ఏదో ఒకటి చూద్దాంలే అని అనుకొని ఇంక ఏమీ లేదు అన్నప్పుడైతే ఇది చూడొచ్చు, కానీ దానికి మించి దీనికి అంత సీనే లేదు. ఈ సినిమాకి మనం లైట్ తీసుకోవచ్చు. దీని గురించి మనం ఇంకా ఎక్కువ చెప్పుకోబోయేది లేదు, వేస్ట్. సో ఈ మూవీ గురించి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళని హెచ్చరించండి ఇట్లాంటి సినిమాల గురించి. కానీ ఇట్లాంటి మూవీ రివ్యూ కానీ వాటి గురించి మీకు తెలుసుకోవాలంటే మటుకు మీరు చేయాల్సిందంటే సింపుల్ థింగ్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి.
ఇది పదే పదే ఎందుకు చెప్తున్నామంటే మా చూసే దాంట్లో మోర్ దెన్ 96 to 97% అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్. సో మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంటే మాకు మోటివేషన్ కల్పించిన వాళ్ళు అవుతారు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతూ మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ కానీ వెబ్ సిరీస్తో కానీ కలుగుతాం. అప్పటిదాకా థ్యాంక్ యూ.